ములుగు జిల్లాల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి సీతక్క పర్యటించారు. మొక్కజొన్న నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించారు. కన్నాయిగూడెంలో మండలాలకు చెందిన సుమారు 980 మంది రైతులకు మొక్కజొన్న కల్తీ విత్తనాలతో నష్టపోయారు. అధిక విషయంలో తెలుసుకున్న మంత్రి సీతక్క దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ అనంతరం సుమారు 690 మంది నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులను మంత్రులు అందించారు. ఇక రైతులు తరాలను నమ్మవద్దని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన విత్తనాలను తీసుకోవాలని మంత్రి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని అన్నారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. మొట్టమొదటిసారి మన ములుగు జిల్లాలోనే మరి భద్రాచలం నియోజకవర్గం, ఆజేడు వెంకటాపురం ములుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి కన్నాయిగూడెం దాదాపుగా 950 మంది రైతులకు మినిమంగా 60,000 నుంచి లక్షన్నర వరకు మరి ఏదైతే మొక్కజొన్న కల్తీ విత్తనాలతోటి గత సీజన్లో పంట నష్టం జరిగిందో వారందరికీ కూడా కంపెనీలను ఒప్పించి మరి మెప్పించి ప్రజల యొక్క కష్టాన్ని, మోసాన్ని, వాళ్ళు మోసపోయిన తీరును వివరించి మల్టీనేషనల్ కంపెనీల నుంచి నష్టపరిహారం ఇప్పించి మరి చెక్కులను అందజేయడం కోసం నేను, మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, మన స్థానిక ఇక్కడ భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు, వ్యవసాయ శాఖ కమిషన్ చైర్పర్సన్ కోదండరెడ్డి గారు, వారి బృందం, మా సోదరుడు విత్తన శాఖ కమిషన్ చైర్పర్సన్ అన్వేష్ రెడ్డి గారు, మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. గతంలో ఎంతో మంది రైతులు ఇదే ప్రాంతంలో గత ప్రభుత్వంలో మిర్చి రైతులు కానీ, మినుము రైతులు కానీ, మరి ఇతరత్ర వరి వంగడాల రైతులుగా నష్టపోయిన రూపాయి రాలేదు. కానీ ఇట్లా సామూహికంగా అందరికీ కలిపి ఈ రకంగా ఇవ్వడం అనేది ఒక కొత్త శకానికి ఆరంభం చేయడం జరిగింది. సో ఇప్పటికి కూడా రైతులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మధ్య దళాలను నమ్మకండి. మన అవసరాలను, మన నమ్మకాన్ని వమ్ము చేసి, మోసం చేసి వాళ్ళు బిజినెస్లు చేసుకొని ఈ